దేవుని వాక్యాన్ని బట్టి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనిషి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒకప్పుడైతే చాలా టైం పట్టేది. కానీ ఈ మోడర్న్ యుగంలో ఫుడ్డు కొన్ని నిమిషాల్లోనే తయారు చేసుకోగలుగుతున్నారు. మైక్రో ఓవెన్స్, ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ లాంటివి తీసుకొని నిమిషాల్లో ఫుడ్డు ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు స్త్రీలు బట్టలను చేతితో ఉతుక్కునేవారు. ఈరోజు వాషింగ్ మిషన్ల ద్వారా చాలా తేలిగ్గా కష్టం లేకుండా ఉతుక్కుంటున్నారు. అది ఈ రోజున్న మోడర్న్ యుగంలో సిక్స్త్ సెన్స్ కలిగిన అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడినటువంటి వాషింగ్ మిషన్స్‌ని వాడుతూ కష్టం లేకుండానే పని చేసుకుంటూ ఉన్నారంటే శారీరక కష్టం లేకుండా చెప్పాలంటే సోమరిగా అని చెప్పొచ్చు. సో, ప్రతీదీ ఎలాంటి శ్రమ లేకుండా, ప్రతి పని శారీరక శ్రమ ఏమీ లేకుండా క్షణాల్లో చేసుకోగలుగుతున్నారు. హోటల్‌కి వెళ్ళి వండుకోకుండానే ఆహారాన్ని కొనుక్కుంటున్నారు. ఈరోజు మ్యాగీ నూడిల్స్ అంటే నిమిషంలో అయిపోతుందన్నమాట. పాప్‌కార్న్ అనేవి ఇలా చాలా ఫాస్ట్ ఫుడ్స్ అన్నమాట. ఇంకా చెప్పాలంటే ఎలా మనిషి కష్టం లేకుండా, ఏ శారీరక శ్రమ లేకుండా ఉన్నారంటే బ్రష్‌తో పళ్ళు తోమడం కాకుండా కోల్గేట్ ఫ్లెక్స్ అని అది నోట్లో వేసుకొని పుక్కిలించేస్తే చాలు, ఇంకా అయిపోయినట్టే బ్రష్. సో, ఈ విధంగా మనిషి ఏమవుతున్నారు, శారీరక కష్టం లేకుండానే క్షణాల్లోనే ఇలా క్లిక్ చేస్తే చాలు, ఒకసారి ఎన్నో రకాల ఇంట్లోంచి బయటకు వెళ్ళకుండానే ఆర్డర్స్, జొమాటో లాంటి ఆర్డర్ వేస్తే ఇంట్లోకి వచ్చేస్తాను నేను. ఇంకా కష్టపడే అవసరం లేదు. రోబోట్స్ లాంటివి తయారు చేసుకొని శారీరక శ్రమ లేకుండా ఎన్నో పనులు చేయించుకోవటానికి మరి చేసుకుంటున్నారు కూడా. ఇలాంటి శారీరక శ్రమ లేకుండా, కష్టపడకుండానే చేయటం వల్ల ఈరోజు ఎన్నో రకాల వ్యాధులు, షుగర్ లాంటి, ఊబకాయం లాంటి ఎన్నో వస్తున్నా సరే మనిషి మరి శారీరక శ్రమ పడుకోవడం ఇష్టం లేక, చెప్పాలంటే సోమరిగా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. టైం లేకపోతే ఓకే, టైం ఉండి కూడా చాలామంది శారీరక శ్రమ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. సో, దేవుడు ఈరోజు చెప్తున్న మాట, మనం చదివిన మాట, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటిని చూసి జ్ఞానము తెచ్చుకో అని అన్నాడు. మరి చీమలు చూసి ఏం జ్ఞానం నేర్చుకోవాలి అని బైబిల్ చెప్తుంది. కానీ మనిషి ఎలాంటి జ్ఞానం నేర్చుకున్నాడు అనేది మనం ఆలోచన చేస్తే, ముందుగా సామాన్యమైన మనిషి చీమల గురించి ఏ జ్ఞానం నేర్చుకున్నాడు? శాస్త్రం అనే పేరుతో సైన్స్, ఒక శాస్త్రం, చీమలను అధ్యయనం చేసే ఒక శాస్త్రం ఉంది. దాని పేరు మెర్మికాలజీ అంటారు. మెర్మికాలజీ అనే చీమలను అధ్యయనం చేసే శాస్త్రం. ఈ శాస్త్రం చీమల గురించి ఏ జ్ఞానం అని చెప్పింది, ఏ జ్ఞానం నేర్చుకున్నారు ఈ శాస్త్రం అని మనం ఆలోచన చేస్తే, తర్వాత బైబిల్ ద్వారా ఎలాంటి జ్ఞానం నేర్చుకోవాలో తర్వాత ఆలోచన చేద్దాం. ఈ మెర్మికాలజీ అనే ఈ అధ్యయన శాస్త్రం, చీమల అధ్యయన శాస్త్రం ఏం చెప్పిందంటే, ఏ జ్ఞానం నేర్చుకొని లోకానికి చెప్పిందంటే, ఈ ప్రపంచంలో ఇంతవరకు 1200 రకాల చీమలు ఉన్నాయని చెప్పింది. అందులో చీమల పుట్టలో రాణి చీమ ఉంటుందని, ఇది కేవలం గుడ్లు మాత్రమే పెడుతుందని, అదేవిధంగా కార్మిక చీమలు ఉంటాయని, అదొక రకం వర్గం ఉంటాయని, వీటి పని
పుట్ట బయటికి వెళ్ళి ఆహారం తీసుకురావటమే వీటి పని. ఏమండి? అదేవిధంగా పుట్టలో అవి చీమలు తయారు చేసుకున్నటువంటి ఆ ఇల్లు, ఆ పుట్టలో చాలా గదులు నిర్మించుకుంటాయని, మన ఇంట్లో మనకి ఎలాగైతే రకరకాల గదులు ఉంటాయో వంటగది ఇలాగా, ఏమండి, హాలు, బెడ్రూమ్, అలాగే చీమలు కూడా తమ ఇంటిని లేదా పుట్టను రకరకాల గదులుగా నిర్మించుకుంటాయని, అక్కడ ఆహారాన్ని, అదేవిధంగా గుడ్లను పెడుతూ తీసుకొచ్చిన ఆహారాన్ని పెట్టుకుంటాయని నేర్చుకున్నారు, తెలియచేశారు. ఇంకా ఏం చెప్పింది ఈ మెర్మికాలజీ అనే శాస్త్రం చీమల మీద అధ్యయనం చేస్తే ఏం చెప్పిందంటే, చీమకు 1,50,000 మెదడు కణాలు ఉంటాయి. మనిషికైతే 10,000 మిలియన్ మెదడు కణాలు ఉంటాయి. ఏమండి? అంటే 40,000 చీమ మెదళ్ళు కలిపితే ఒక మనిషి మెదడు అవుతుందట. అంటే అంత పెద్దది మనిషి మెదడు. అయితే ఇంకేం చెప్పింది, చీమలకు 6 కాళ్ళు ఉంటాయని, చీమల పుట్టలను యాంటీహిల్స్ కాలనీలు అంటారు. అవి పుట్టను ఎంతో పరిశుభ్రంగా ఉంచుకుంటాయంట. ఏమండి? అదేవిధంగా మన ఇంటినైతే మనం ఎలా ఉంచుకుంటాం మనకు తెలుసు. సో అలాగే అదేవిధంగా చీమల పుట్ట బయట ఒక ప్రత్యేకమైన స్థలం ఉంటుందట, డస్ట్బిన్ కూడా ఉంటుందట. అదేవిధంగా చీమలకు ఊపిరితిత్తులు ఉండవు. వాటి శరీరంలో ఉన్న శ్వాసేంద్రియాల ద్వారా శ్వాస నిశ్వాస అనే ప్రక్రియ ద్వారా శ్వాసక్రియ జరిగిస్తుంటాయి. ఏమంటే ఇలాంటి విషయాలు అధ్యయనం చేసి ఈ యొక్క మెర్మికాలజీ అనే శాస్త్రం చెప్పింది. సామాన్యమైన మనుషులు ఏమైనా ఆలోచిస్తారు? ఏమంటే ఒక కవి ఏమని చెప్పాడంటే, చీమల గురించి ఒక పద్యాన్ని రాశాడు. సుమతి బద్దెన అనే కవి సుమతి శతకం రాసినటువంటి ఆయన ఏమని చెప్పాడు, చీమలు పెట్టిన పుట్టలు పాములు కిరువైనట్లు పామరుడుందగున్ హేమంబు కూడబెట్టిన భూమీశ్వరుల పాలజేరు భూమిలో సుమతి. అంటే చీమలు బలహీనమైనవని, అవి కష్టపడి నిర్మించుకున్నటువంటి పుట్టలు పాములు ఆక్రమించుకున్నట్టుగా ఒక బలహీనులు అయిన వారిని బలవంతులు దోచుకుంటారు అన్నట్టుగా ఆ పద్యాన్ని ఆయన రాశారు చీమలను చూసి. ఏమండి? ఒక సామాన్యమైన వ్యక్తి ఏమని చెప్తున్నాడు అంటే, చీమలు చీమలు ఒక మార్కెట్లో ఒక వ్యక్తి చీమలే కానీ లేకపోతే చీమల మందు ఉండదు కదా, సో చీమల మందు నేను అమ్ముకోవటం వల్ల నేను బతుకుతున్నాను, సో చీమల వలన నేను జీవిస్తున్నానని ఒక సామాన్యుడు అనుకుంటున్నాడు. ఏమండి? ఒక కవి ఏమనుకుంటున్నాడు, ఒక పద్యం రాసుకున్నాడు. ఇలాగా ఒక ఇంజనీరు చీమల గురించి ఏం ఆలోచన చేశాడంటే, ఆయన పేరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈయన భారతదేశంలో, మన దేశంలో మొట్టమొదటి ఇంజనీర్ ఈయన. ఏమండి? ఈయన బర్త్డే నాడే ఇంజనీరింగ్ డే జరుపుతారు. అయితే ఈయన ఏం చెప్పారంటే, ఈయన ఒక మాట చెప్పారు. ఏమని? చీమలు నాకంటే, నేను మొదటి ఇంజనీర్ అంటున్నారు, కానీ నాకంటే మొదటి ఇంజనీర్లు చీమలే అని చెప్పాడు అనమాట. అంటే అంత చక్కగా మంచిగా తమ యొక్క నివాస స్థలాన్ని కట్టుకుంటాయి, అంత మంచి నాకంటే మొదటి ఇంజనీర్లు అవే అని చెప్పాడు. ఒక కవి చీమలని గూర్చి, అంటే చీమలు మీద ఒక స్టోరీ రాశాడు, ఒక హాస్య కథా రచయిత. ఏమనంటే, ఒక అడవిలో చీమ వెళ్తూ ఉంటే ఏనుగు ఎదురొచ్చిందంట. ఆ ఏనుగుతో అంటుందన్నమాట, మర్యాదగా అడ్డులెగు అని చెప్తే ఆ చీమల గుంపు
మొదటి చీమ అన్నదంట ఏనుగుతో, అంటే చీమలో వెళ్తూ ఉంటే ఏనుగు ఎదురు పడుతుంటే అప్పుడు చీమలు అంటున్నాయి ఏనుగుతో. అందులో మొదటి చీమ అంటుందట ఏమని, వీడికి ఎన్ని గుండులు అని ఏనుగుతో అంటున్నాయట. రెండవ చీమ ఏమంటదట, జస్ట్ వీడు మనకు అడ్డొచ్చాడు, వాడిని కాలు విరగొట్టిద్దాం అని ఉంటుందట రెండవ చీమ. మూడో చీమ అంటుందట, పోనీలేరా ఈసారి వార్నింగ్ ఇచ్చి వదిలేద్దాం అంటుందట. నాలుగో చీమ, నీకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అన్నదట. అంటే ఆయన వదిలేయండిరా అని నాలుగో చీమ అంటూ వచ్చిందట. అంటే ఒక హాస్యం, అంటే ఇతను రాసింది ఏంటంటే కామెడీగా ఆ స్టోరీ, ఆ కథ రాశాడు అనమాట, చీమల్ని బేస్ చేసుకుని. అండ్ ఈ విధంగా ఒక్కొక్కరు చీమల గురించి అలా అలా చాలా విషయాలు చెప్పుకున్నారు. ఒక ఆశ్చర్య నటుడు చీమల గురించి ఇలాంటి కథ రాసుకుంటే, ఒక కవి చీమల గురించి పద్యాన్ని రాసుకుంటే, ఒక సామాన్యుడు చీమల మందున నేను అమ్ముకుంటున్నాను, బ్రతుకుతున్నాను అంటే కారణం చీమలే అనుకుంటే, ఒక శాస్త్రవేత్త చీమలకి ఇదిగో ఈ విధంగా ఉంటాయి, చీమకి ఇన్ని కాళ్ళు ఉంటాయి, చీమ ఈ విధంగా ఇల్లు కట్టుకుంటుంది, ఇవన్నీ చెబుతుంటే, అంటే మనిషి చీమలు చూసి ఏ జ్ఞానం నేర్చుకున్నాడు ఏమండి? మనిషి ఇలాంటి జ్ఞానం మాత్రమే నేర్చుకున్నాడు. కానీ చీమలు చూసి ఏ జ్ఞానం నేర్చుకోవాలని బైబిల్ చెప్తుంది, ఏ జ్ఞానం నేర్చుకోవాలని బైబిల్ తెలియచేస్తుంది, ఒకసారి మనం ఆలోచించేద్దాం. చూడండి ఏమండి, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొను. చీమల యొద్దకు వెళ్ళమని దేవుడు మనిషికి చెప్తే మనిషి ఎలా ఉన్నాడు, లేదు లేదు చీమల నేను వాటికి ఇక్కడ నా దగ్గర బెల్లం పెడితే చాలు అవే వస్తాయి అన్నట్టుగా సోమరిలాగా మనిషి ఆలోచన చేస్తాడు. అయితే ఇక్కడ చీమలు చంపడానికి చీమల మందులు తయారు చేసుకుంటాడు. కానీ చీమల నుంచి ఏమి నేర్చుకోవాలి, సోమరి అని అంటున్నాడు అంటే దాని అర్థం చీమలు సోమరితనంగా ఉండవు. చీమలకున్న గుణం ఏంటంటే కష్టపడే తత్వం ఉంటుంది వాటికి. చీమలు కష్టపడతాయి. అంటే కష్టపడే తత్వం ఎవరిదంటే సర్వ సృష్టికర్త అయినటువంటి మహాదేవుడైనటువంటి దేవాది దేవునికి, మన సృష్టించిన దేవాది దేవునికి కష్టపడే తత్వం కలిగిన వాడు. ఏమండి, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చూస్తేనే ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృష్టించెను. ఏమండి, అంటే అక్కడ పని చేస్తున్నట్టుగా, దేవుడు పని చేస్తున్నట్టుగా తను తాను పరిచయం చేసుకున్నారు. ఏమండి, సో ఆయన కష్టపడి పని చేశారు. ఎవరి కోసం ఏమండి? కష్టపడి పని చేసింది ఎవరి కోసం అండి? ఆయన కోసం కాదు, మన కోసం. ఏమండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట అంటున్నారు, చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో, యోహాను సువార్త 5:17లో, యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం, అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. ఏమండి, పని చేసే తత్వం దేవునిది, కష్టపడే తత్వం. సో దేవుని ఉన్నటువంటి ఆ యొక్క కష్టపడి పని చేసే తత్వం ఎక్కడ కనిపిస్తుంది మనకు? చీమలో కనిపిస్తుంది. చీమలను చూడండి, ఎప్పుడు కూడా మనలాగా సోమరిగా ఉండవు. ఎప్పుడు పని చేస్తూనే ఉంటుంది, ఎప్పుడు ఆహారం వెతుకుతూనే ఉంటుంది, ఎప్పుడు ఏదో బిజీగా తిరుగుతుండమే కనిపిస్తుంది. అంటే చీమలు చూసి మనం ఏం నేర్చుకోవాలని దేవుడు చెప్తున్నాడు? ఆయన ఎలాంటి కష్టపడే తత్వం కలిగి ఉన్నాడో, పనిచేసే తత్వం కలిగి ఉన్నాడో, అలాంటి గుణము చీమలో కనిపిస్తుంది. అదే లక్షణం, అదే గుణాన్ని మీరు కలిగి ఉండాలి అని దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం పిల్లరా. ఏమంటే ఈరోజు మరి అలా ఉంటున్నామా మనము? చీమల వలె కష్టపడే తత్వం కలిగి ఉన్నామా? లేదంటే సోమరిలాగా, ముందు చెప్పాను కదా, సోమరి
ఈరోజు మనిషి ఈ మోడర్న్ యుగంలో ఏమండి ఏ విధంగా తయారవుతున్నారు? ప్రతి దేనికి శారీరక శ్రమ పడడం ఇష్టపడని వారుగా ఉంటున్నారు. శారీరక శ్రమ తీసుకోవట్లేదు. అన్నీ ఈజీగా ఎలా అయిపోతుందా, శారీరక శ్రమ లేకుండా ఎలా అయిపోతాయా అనేది చూసేవారుగా ఉన్నారు. ఏమండి ఈజీగా కష్టపడకుండా సంపాదించే విధంగా ఎంతోమంది లాటరీలని, బెట్టింగ్‌లని కష్టపడి పని చేయకుండానే ఎదుటివారి శ్రమను దోచుకునేటట్టుగా శ్రమ దోపిడీ ఎంతో జరుగుతుంది ఈరోజు. వారు కష్టపడరు, ఈజీగా లాభాలు సంపాదించుకోవటానికి. ₹10 వస్తువు ₹100కి అమ్ముతాడు. ఇలాంటి కష్టపడే తత్వం లేని మనిషికి దేవుడు ఒక పాఠాన్ని చీమల ద్వారా నేర్పిస్తున్నారు. కష్టపడేవారిగా ఉండాలి. కష్టపడే తత్వం మీకు ఉండాలి. ఆ చీమలు చూడండి, అవి ఎలాగ కష్టపడుతున్నాయో వాటిని చూసి నేర్చుకోండి. నువ్వు సోమరిగా ఉండకు. సోమరివైన చెడ్డదాసుడా. సోమరైన చెడ్డదాసుడు ఏం చేశాడు? ఆయనకి ఇచ్చినటువంటి తలంతును ఉపయోగించి పని చేయలే, కష్టపడలే. ఏం చేశాడంటే పాటిస్తాడు. ఏమండి దాచేస్తాడు, వాడలేదు. ఆయనకున్న సామర్థ్యం చొప్పున ఆయనకు తలంతు ఇస్తే ఆ తలంతును వాడలే, పని చేయలే, కష్టపడలే. అందుకే దేవుడు సోమరైన చెడ్డదాసుడా అన్నాడు. సో ప్రియులారా, మనం నేర్చుకోవాల్సింది ఆ సోమరిగా ఉండకూడదు. ఏమండి సోమరిగా మనం ఉండటం మంచిది కాదు. ఏమండి సో అందుకనే సామెతలు 26:13-15 చూస్తే సోమరి ఎలా ఉంటాడంటే, సోమరి దారిలో సింహమందరును, వీధిలో సింహమందరును, ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో చేయి ముంచును, నోటి వద్దకు దాన్ని తిరిగి ఎత్తుకుంటే కష్టం అనుకొనును. ఏమండి 16వ వచనం చూస్తే, హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞాని అనుకొనును. సోమరి అంటే ఎలా ఉంటాడండి? తన దృష్టికి తానే జ్ఞాని అనుకుంటాడు. ఏమండి సోమరి గురించి ఒక చిన్న కథ ఏంటంటే, ఒక ఆఫీస్లో ఒక సోమరి ఉండేవాడంట. వాడు ఎంత సోమరి వాడంటే ఆఫీస్ వాళ్ళందరికీ తెలుసు వాడు ఎలాంటి సోమరో. ఒకసారి తప్పని పరిస్థితిలో ఏం చేశాడు? సోమరైన ఆ వ్యక్తిని ఆ యొక్క మేనేజర్ పిలిచి ఒక ₹1000 ఆ సోమరి వాడికి ఇచ్చి, మరి అమ్మగారు ఇంట్లో ఉన్నారు, నువ్వు మార్కెట్కి వెళ్ళి ఆకుకూరలు కొనేసి ఇంటికి తీసుకొని వెళ్ళు అని ఆ మేనేజరు ఆ సోమరిగా ఉన్నటువంటి ఆఫీసులో పనిచేసే వ్యక్తికి చెప్పాడంట. అయితే ఈ సోమరి ఏమనుకున్నాడు? నాకే పని చెప్తావా, నీ సంగతి చూస్తానని చెప్పి ఏం చేశాడు? సోమరి ఉన్న ఈ వ్యక్తి మొత్తం ఒక ఆటో మాట్లాడుకొని ఆ ₹1000 కూరలు మొత్తం కొనేసి తీసుకెళ్ళిపోయాడంట. ఇంటికి కూర తీసుకెళ్ళమంటే ఏం చేస్తారు? ఎంత ఇస్తే అంత డబ్బులు పెట్టి కొనేసాడు. ఏమండి చూడండి ఎంత సోమరి అంటే, ఆ వ్యక్తి ఎదుట ఆయనకు అప్పగించిన పనిని సరిగా చేయడు, సరిగా చేయనివాడు. సో సాధారణంగా మనం ఎవరికైనా ఏదైనా పని అప్పగించినప్పుడు వారు పని పూర్తి చేస్తారని నమ్మకంతో ఉంటాం. కానీ ఆ వ్యక్తి సోమరి అయ్యాడు అనుకోండి, మన పనిని చెడగొడతాడు. ఆ పనికి అడ్డుగానైనా మారతాడు, లేదంటే దానివల్ల నష్టమైన కలిగిస్తాడు. అదే ఇక్కడ సామెతలు 26:13 చెప్తుండు. సోమరి పాత్రలో చేయి ముంచును, నోటి వద్దకు దాన్ని తిరిగి ఎత్తుకుంటే కష్టం అనుకొనును. ఇంకా ఎలాంటి వాడు సోమరి?
సామెతలు 26:12 తన దృష్టికి తాను జ్ఞానిని అనుకుని వాడిని చూసితివా, వాణ్ణి గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. అంటే సోమరిని గుణపరచడం కంటే, సోమరికి చెప్పడం కంటే మూర్ఖునికి చెప్పడం సులువట అండి. సోమరికి చెప్పడం కంటే మూర్ఖునికి పని చెప్పొచ్చట. మూర్ఖుడు ఎలాంటి వాడు? సోమరైతే తన దృష్టికి తాను జ్ఞాని అనుకుంటాడు. తన దృష్టికి తాను జ్ఞాని అనుకున్న సోమరి కంటే మూర్ఖునికి చెప్పడం సులువు అంటున్నాడు ఇక్కడ 26:12. అంటే మూర్ఖుడు ఎలాంటి వాడు? మూర్ఖుడు గురించి ఒక చిన్న సందర్భాన్ని చిన్న కథను చెప్తాను. ఒక ఇంటి యజమాని బయటకు వెళ్తూ మూర్ఖుడైనటువంటి తన పనివాడితో తోటలో చెట్టుకు నీరు పెట్టు అని చెప్పాడంట. చెట్టుకు నీరు పెట్టు అంటే ఏం చేశాడు మూర్ఖుడు? వేలతో సహా ఆ చెట్టు పీకేసి ఆ నీటిలో తడిపేసి మళ్ళీ పడేశాడు. ఇలా ఉంటుంది మూర్ఖుడి పని. అంటే చెట్టుకు నీరు పట్టమంటే ఆ చెట్టునే పీకేసి బకెట్లో ముంచేసి తిరిగి అక్కడ పడేశాడు. అది మూర్ఖుడు చేసేటువంటి పని. ఇక్కడ ఏమంటున్నాడు? అదే సామెతలు 26:6 మూర్ఖుని చేత వర్తమానం పంపువాడు కాళ్ళు తెగకొట్టుకొని విషము తాగిన వాడితో సమానుడు. అంటే మూర్ఖుని చేత ఏదైనా ఒక న్యూస్ పంపించడం అనేది చాలా ప్రాణాపాయం తెచ్చుకున్న దానితో సమానము అని ఇక్కడ చెప్తున్నాడు. సో పిల్లరా, ఒకవేళ కాళ్ళు ఉన్నా సరే హాస్పిటల్కి వెళ్ళి ప్రాణం నిలుపుకోవచ్చు, కానీ మూర్ఖునికి పని చెప్తే తిరిగి లేకుండా ప్రాణం పోగొట్టుకుంటాం. ఇది మూర్ఖుని వలన వచ్చే నష్టం. మూర్ఖుడు ఎంత ప్రమాదమో అంటే అదే సామెతలు 17:12 చూస్తే, పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చు కానీ మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు. పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటి కంటే మూర్ఖుడు చాలా డేంజర్ అని వాక్యం చెప్తుంది. అంటే మూర్ఖుని ఎదిరించడం కంటే పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటిని ఎదిరించడం చాలా ఈజీ అని ఇక్కడ దేవుడు చెప్తున్నారు. అంటే పిల్లల్ని పోగొట్టుకుని ఎలుగుబంటిని ఎదిరించడం కంటే మూర్ఖుని ఎదిరించడం చాలా కష్టం. ఆ మూర్ఖుని బాగుపరచడం కంటే సోమని బాగుపరచడం ఇంకా కష్టం. అదే అంటున్నాడు 26:12 సామెతలు 26:12 తన దృష్టికి తాను జ్ఞానిని అనుకుని వాడిని చూసేవా, వాణ్ణి గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. సో పిల్లరా, సోమరి తన దృష్టికి తాను జ్ఞాని అనుకుంటాడట. సాకులు చెప్పడము సోమరికి ఉన్నటువంటి లక్షణం. మూర్ఖుడు ఇతడు ప్రమాదకరమైన వాడు. సోమని గుణపరచడం కంటే మూర్ఖుని గుణపరచడం సులువు. మూర్ఖుని ఎదుర్కోవడం కంటే సోమరిని ఎదుర్కోవడం సులువు. సోమని ఎదుర్కోవడం కంటే మూర్ఖుని ఎదుర్కోవడం సులువు, చాలా ఈజీ. మూర్ఖుడే ప్రమాదకరమైన వాడు అయినప్పుడు సోమరి ఆ మూర్ఖుడి కంటే ఇంకా ప్రమాదకరమైన వాడు. ఏమండి, ఇంకెలాంటి వాడు సోమరి అంటే సామెతలు 10:25 చూద్దాం. సోమరి తనకు పనిపెట్టి వారి పండ్లకు పులుసు వంటి వాడు, కండ్లకు పొగ వంటి వాడు. అంటే తనను సేరదీసి పనిలో పెట్టుకున్న వారికి అడ్డుగోడలాగా ప్రమాదకారిగా ఉంటాడు సోమరి. ఏమండి, పండ్లకు పులుసు వంటి వాడు అంటే మనం మంచిగా బిర్యానీ తినేటప్పుడు మన పళ్ళుకు పులుపు తగిలింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఏమండి, నోట్లోకి వెళ్ళిన తర్వాత బయటకు మనం తినేదంతా వచ్చేయాల్సిందే. సో సోమరి ఎలా ఉంటాడు? కండ్లకు పొగ వంటి వాడు, పండ్లకు పులుసు వంటి వాడు అంటే చాలా ప్రమాదకరం. కండ్లకు పొగ అంటే మనకు నెమ్మది ఉండదు, ఆందోళనకరంగా ఉంటుంది. సో సోమరి కూడా అలాగే మిగులుస్తాడు. కనుక దేవుడు ప్రమాదకరమైన సోమరిని చాలా ద్వేషిస్తున్నాడు. సోమరిలో దేవుడు మార్పు కోరుకుంటున్నాడు. సో ప్రియులారా, వాడు చాలా ప్రమాదకరమైన వాడైనా సరే
దేవుడు మాత్రం ఎవరిని వదులుకోవడం ఇష్టం లేదు. ఏమంటే అందుకే ఆయన ఈ యొక్క పాఠాన్ని సోమరిగా ఉన్నవారికి, మూర్ఖులుగా ఉన్నవారికి సోమరికి ఈ పాఠాన్ని నేర్పిస్తున్నాడు చీమలు చూపించి. చీమలు ఏ విధంగా కష్టపడే గుణం కలిగి ఉంటాయో, చీమలు ఏ విధంగా కష్టపడే తత్వం కలిగి ఉంటాయి, అలాగ ఉండాలి అని దేవుడు నేర్పిస్తున్నాడు. సో చీమలు చూసి ఇంకేం నేర్చుకోవాలంటే ప్రియులారా, మరొకటి మొదటగా కష్టపడే గుణాన్ని కలిగి ఉండాలి. రెండవది అదే సామెతలు 6:7 చూడండి. చీమలకు న్యాయాధిపతి లేకునను, పై విచారణకర్త లేకునను, అధిపతి లేకునను. ఇక్కడ చూడండి, చీమలకు పై విచారణకర్త లేకపోయినా, న్యాయాధిపతి లేకపోయినా, అంటే వాటి మీద అజమాయిషీ చేసేవారు, వాటిని ఎవరు లేకపోయినా క్రమంగా వెళ్తాయి. చీమల యొక్క లైన్ చూడండి ఎప్పుడైనా, అవి చాలా క్రమంగా చాలా డిసిప్లైన్గా ఒకే లైన్లో వెళ్తుంటాయి. ఒక తిన్నగా ఒకదానికి ఒక గుద్దుకోవు. కానీ మనుషులు ఎలా ఉంటారు, ఏదో ఒక లైన్లో ఒక బస్సు ఎక్కాలన్నా, ట్రైన్ ఎక్కాలంటే ఇంకా ఆర్డర్ ఉండదు. ఏమండి, దేనికని వెళ్ళారంటే ఒకరి మీద ఒకరు పడిపోతుంటారు. ఒక ఆర్డర్లో వెళ్ళరు. ఆ మధ్య ఏదో గుడి దగ్గర చాలా మంది చనిపోయారు, ఎందుకంటే ఆ డిసిప్లిన్ లేదు. కానీ చీమలు అలా ఉండవు, చాలా డిసిప్లిన్గా ఉంటాయి. వాటి మీద అజమాయిషీ చేయడానికి, వాటిని కంట్రోల్ చేయడానికి పోలీసులు ఉండరు. మనకు పోలీసులు ఉన్నా సరే మన మీద మనల్ని డిసిప్లిన్లో పెట్టేటటువంటి నాయకులు ఉన్నా సరే డిసిప్లిన్ ఉండదు, క్రమం అనేది ఉండదు. సో కష్టపడే తత్వం కలిగి ఉంటాయి. రెండవది డిసిప్లిన్గా క్రమముగా ఉంటాయి, పద్ధతిగా వెళ్తాయి. వాటికి చెప్పేవాడు లేకపోయినా, అంటే వాటిని నడిపించే నాయకుడు లేకపోయినా, అవి అన్నీ కూడా చాలా క్రమంగా వెళ్తాయి. సో చీమలు చూసి మనం నేర్చుకోవాల్సిన జ్ఞానం ఏంటంటే, ఒక క్రమమైన పద్ధతి ఉండాలి, క్రమశిక్షణ కలిగిన జీవితం మనకు కలిగి ఉండాలి. మన పైన అజమాయిషీ చేసేవారు లేకపోయినా, మనల్ని లీడ్ చేసేవారు లేకపోయినా సరే, మనము దేవుని వాక్యాన్ని బట్టి ఒక క్రమమైన పద్ధతిలో వెళ్ళాలి. అది మనము నేర్చుకోవాలి. ఏమండి, పోలీసులు ఉంటే ఒకలాగా ఉంటారు, పోలీసులు లేరు అనుకో ఇంకోలాగా ఉంటారు మనుషులు. ఒక టీచర్ ఉంటే ఒకలాగా ఉంటారు, టీచర్ లేరు అనుకో పిల్లలు ఇంకొకలాగా ఉంటారు. ఏమండి, ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడు అనుకోండి, అప్పుడు డిసిప్లైన్గా ఉంటారు. బండి ముందు వెళ్లకుండా. ఒకవేళ ట్రాఫిక్ పోలీస్ లేడు అనుకోండి, సిగ్నల్ పడినా సరే వెళ్ళిపోతారు. అలాంటి డిసిప్లిన్ లేని వారిగా ఈరోజు ఉంటున్న వారికి ఇది ఒక పాఠం. చీమల ద్వారా ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ కలిగిన జీవితం మనం కలిగి ఉండాలి. కష్టపడే తత్వం కలిగి ఉండాలి. మరొక విషయం, చీమల ద్వారా ఇంకేం నేర్చుకోవాలంటే మరొక విషయాన్ని చూద్దాం. అదే సామెతల గ్రంథం 30:25 వాక్యంలో, సామెతలు 30:25లో, చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవి కాలములో తమ ఆహారము సిద్ధపరుచుకొనును. చూడండి, చీమలు రాబోయే ప్రతికూల పరిస్థితులను, అటు వేసవికాలం తర్వాత వచ్చే వర్షాకాలాన్ని ముందుగానే గ్రహించి వేసవికాలంలోనే ఆహారాన్ని సంపాదించుకుంటాయి. ఈ రోజుల్లో మనుషులు ఎండకు తట్టుకోలేక ఎందరో చనిపోయిన వారు ఉన్నారు. పెద్ద మనిషి ఆఫీస్కి వెళ్ళి ఇంటికి రాగానే, అబ్బాయి ఎండలు మండిపోతున్నట్టు రెస్ట్ తీసుకోవటానికి, చల్లని నీరు త్రాగటానికి సిద్ధపడుతుండే ఆ మండుటి ఎండలో. కానీ చీమలు ఎంత వేసవి కాలంలో అయినా సరే, అవి ముందుగా రాబోయే ఆ వర్షం అంటే ప్రమాదాన్ని గుర్తించి, ఆ ప్రమాదాన్ని, వర్షాకాలంలో ఆహారం సంపాదించుకోలేవు కదండి. అందుకనే ముందుగానే వేసవికాలంలోనే అవి కష్టపడి ఆహారాన్ని సిద్ధం చేసుకొని తమ పొట్టలో దాచుకుంటాయట. చూడండి ఎంత జ్ఞానం, ముందు చూపు ఉందో వాటికి.
మరి ఈరోజు అలాంటి ముందు చూపు మనకుందా? ఈ లోకంలో జీవించినంత కాలము ఏవండి ఈ లోకంలో సోమరిగా తిండు, తాగటం ఇదే పని చేస్తారు గానీ, భవిష్యత్ కాలం మనకుంది. నిత్య జీవం మనకు వెళ్ళాలి. ఆ నిత్య జీవం కొరకు ఇప్పుడే సిద్ధపడాలి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. దేవుని పనిలో శ్రమ పడాలి. శ్రమ ఏవండి గంట కూడా ప్రార్థన చేయలేరు. గంట కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో మనుషులుంటున్నారు. ఒక గంట కూడా బైబిల్ రీడ్ చేయలేని వారుగా, ఒక అరగంట కూడా దేవుని స్తుతించలేని వారుగా, ఏవండి ఒక అరగంట కూడా సువార్త చేయలేని వారుగా ఎలా ఉంటున్నారు? ఇవన్నీ ఈ దేవుని పని చేయకపోతే భవిష్యత్తు ఎలా ఎలా నిత్య జీవం ఎలా వస్తది? ఇప్పుడు చేస్తేనే కదా! ఇప్పుడు దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని, ఈ కాలాన్ని దేవుని కొరకు ఉపయోగిస్తే భవిష్యత్తులో మనకు శాశ్వతమైనటువంటి జీవితం ఉంది అనే సంగతి ఆ చీమలు చూసి మనం నేర్చుకోవాలి. చీమలు వేసవి కాలంలోనే రాబోయే భవిష్యత్తు కోసం ఆహారాన్ని సిద్ధపరుచుకుంటాయి. అలాగే మనం కూడా రాబోయే భవిష్యత్ కాలానికి నిత్య జీవానికి ఇప్పుడే మనము ఇప్పుడు ఈ బ్రతుకున్న ఈ జీవితంలోనే ఆ యొక్క దైవ చిత్తానుసారంగా కార్యాలు చేస్తూ, దైవ చిత్తానుసారమైన దేవుని పని చేయటానికి కష్టపడే వరకు ఉండాలి. ప్రార్థన చేయటానికి కష్టపడే వరకు ఉండాలి. స్తుతించడానికి ఏవండీ సువార్త చేయటానికి, వాక్యాన్ని ధ్యానించటానికి. కూర్చొని వాక్యాన్ని 10 నిమిషాలు వినడానికి విసిగిపోతూ ఉంటారు కొంతమంది. అంటే కూర్చొని 10 నిమిషాలు వాక్యం వినడమే కదా! ఏవండీ వినడానికి కూడా కష్టపడలేరు. దానికి అది వినాలంటే వారు ఎక్కడ ఫ్యాన్ ఉంటదో అక్కడ చూసుకొని కూర్చుంటారు. ఏది ఏసీ చర్చ్ అయితే అక్కడికే వెళ్లి వింటారు. ఒకవేళ ఏసీ చర్చ్ కాని దానికి వెళ్తే అక్కడ చెమటలు పట్టేస్తాయి. చెమటలు పట్టేసి ఎలాగ వింటాం? శ్రమ పడలేం. కష్టపడుతూ వినలేం. అంటే కష్టపడి వినడానికి ఇష్టపడరు. ఎక్కడ సుఖంగా ఉంటదో, మంచి ఏసీ ఉంటదో, మంచి ఫ్యాన్ ఉంటదో అక్కడ మాత్రమే కూర్చోవడానికి ఇష్టపడతారు. సో ప్రియులారా, మనం నేర్చుకోవాల్సిందేంటంటే, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే, ఆ శాశ్వతమైన జీవితానికి, ఆ గొప్ప లోకానికి మనము చేరాలంటే ప్రతి మనిషి ఇప్పుడే ఈ జీవితంలోనే దేవుని కార్యాలు చేయటానికి, దేవుని చిత్తానుసారంగా జీవించటానికి శ్రమపడాలి. దేవుని వాక్యాన్ని అనుసరించడానికి శ్రమపడాలి. ఆజ్ఞలు పాటించడానికి శ్రమపడాలి. ఇప్పుడు ఎవరైతే చీమల వలె ముందు చూపు కలిగి దేవుని ఆజ్ఞలు పాటిస్తారో, శ్రమపడి దేవుని కొరకు జీవిస్తారో, శ్రమలు అనుభవిస్తూ దేవుని కొరకు బ్రతుకుతారో, ఏమంటే ఏమీ లేకపోయినా దేవుని కొరకు ఒక పేదవాడైన లాజరు జీవించినట్టుగా జీవిస్తారో, అతడు అబ్రహాం రొమ్ముకు ఆనుకొని పోబడ్డాడు. కానీ అదే ధనవంతుడు చూస్తే అతడు విశ్వాసే కానీ తన జీవిత కాలం అంతా ఏం చేశాడు? సుఖం అనుభవించాడు. కానీ లాజరు కష్టం అనుభవించాడు. కష్టపడ్డాడు భూమి మీద. తనకు అనారోగ్యం వచ్చినా సరే, తనకెవరు లేకపోయినా సరే, ఉండడానికి గృహం లేకపోయినా, తినడానికి ఆహారం లేకపోయినా, దేవుని కొరకు శ్రమలు పడి జీవించాడు. ఒక యోబులాగా. యోబు ఎలాగా? ఏవండీ ఎంత శ్రమలు పడ్డాడు యోబు? ఈరోజు అలాంటి శ్రమలు మనకొస్తే, ఒక పేదవాడైన లాజరులాగా, యోబులాగా వస్తే వెంటనే విడిచిపెట్టేయడానికి, దేవునికి దూరం అయిపోవడానికి చూస్తారు. శ్రమలు రాగానే వేరైపోయే వారిగా ఉండకూడదు. ఎంత శ్రమైనా ఇప్పుడు దేవుని కొరకు ఈ జీవిత కాలంలో ఎంత శ్రమైనా పడాలి. ఎంత శ్రమైనా ఆయన కోసం జీవించడానికి సిద్ధపడాలి. తద్వారా శాశ్వతమైనటువంటి జీవితాన్ని, దేవునితో సదాకాలం ఉండే జీవితాన్ని పొందుకుంటామనే ఆ భవిష్యత్తు ఎరిగిన వారుగా ఒక చీమల వలె ఇప్పుడే టైం ఉన్నప్పుడే కష్టపడి సంపాదించే తత్వాన్ని కలిగి ఉండాలి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి. చీమలు అదే చేస్తాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుగానే సిద్ధపడతాయి. తమ
తాము జీవించడానికి అవసరమైన ఆహారాన్ని ముందే సిద్ధం చేసుకుంటే, వేసవిలోనే సిద్ధం చేసుకుంటే. అలాగే మనం కూడా ఉండాలి అని చీమల ద్వారా ఈ గొప్ప పాఠాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నారు. ఈ ఆత్మీయ పాఠాలు నేర్చుకొని మనము చీమ వలె శ్రమపడే తత్వం కలిగి ఉండాలి. భక్తులు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్న వారు ఎవరైనా సరే, ఏ మనిషి అయినా సరే శ్రమపడే తత్వం కలిగి ఉండాలి. దేవుని కొరకు జీవించాలంటే ఎన్నో శ్రమలు పడాలి. ఎన్నో నిందలు భరించాలి. ఏవండి? ఆయన యందు సద్భక్తితో బ్రతకనుద్దేశించి వారందరూ హింసలు పొందుతారని వాక్యం చెప్తుంది. మనం అనేక శ్రమలు అనుభవించి ఆ రాజ్యంలోకి ప్రవేశించాలని అపోస్తులు 14:22లో మనకు రాయబడింది. సో, మనము ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అని యేసు ప్రభువారు యోహాను సువార్త 16:31లో చెప్తున్నారు. లోకంలో మనకు శ్రమ కలుగుతది. అయినా సరే, ఎంత శ్రమ అయినా సరే, ఎంత ఇబ్బంది అయినా సరే ఈ లోకంలో ఆయన కొరకు శ్రమ పడటానికి, ఇబ్బంది పడటానికి మనము ముందు భవిష్యత్తు ఎరిగిన వారుగా ఆ శ్రమ అనుభవించే వారుగా ఉండాలి. సో, చీమలు చూసి ఈ పాఠాలు మనం నేర్చుకొని ముందుకు వెళ్దాం ప్రియులారా. సో, సోమరిగా ఉండకుండా ఆ దేవుని కొరకు ఈ లోకంలో జీవించడానికి ఎలాంటి శ్రమలకైనా, ఎలాంటి ఇబ్బందులకైనా ఎదుర్కొని ముందుకు వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండాలి. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో పేతురు గారు ఒక మాట చెప్పారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం చూస్తే, క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. ఆయన ఎలాగైతే శరీరమందు శ్రమ పడ్డారు, ఈ లోకం ఉన్నప్పుడు పేదవాణిగా జీవించాడు, తినడానికి ఆహారం లేదు. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాడు, అంజూరపు చెట్టు దగ్గరికి, ఆహారం ఆకలితో వెళ్తే ఆ చెట్టు కూడా లేవు, ఏమంటే ఫలాలు. అయినా ఆయన చూడండి ఎంత తగ్గించుకొని, ఎంత పేదరికాన్ని అనుభవించి ఈ లోకంలో శ్రమ పడ్డాడు. ఎందుకు శ్రమ పడ్డాడు? ఆయన కష్టపడకపోతే ఆయనకు పరలోకం రాదా? ఒక ఆయన అంటాడు, ఆయన కష్టపడకపోతే పరలోకం రాదని. ఏమండి? ఆయన కష్టపడింది ఆయన కోసం కాదు, మన కోసం. ఆయన కష్టపడకపోయినా ఆయన పరలోకం ఆయనదే. పరలోకం చేసిందే ఆయన. ఏమండి? ఆయన కష్టపడింది దేనికి? ఆయన కోసం కాదు, మన కోసం. మన కోసం అంతగా తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి శ్రమ అనుభవించి మనకు మాదిరిగా ఉంచిపోయాడు. సో, చీమల ద్వారా ఈ పాఠాన్ని నేర్చుకోవాలి. శ్రమపడే తత్వం నేర్చుకోవాలి. నాయకుడు లేకపోయినా, ఏమండి, ఏ విధంగా క్రమశిక్షణ కలిగిన జీవితం కలిగి చీమలు ముందుకెళ్ళాయో, ఏమండి, చీమలు జీవిస్తూ క్రమశిక్షణ కలిగి ఉన్నాయో, చీమలు ముందు భవిష్యత్తుని ఎరిగి ఏ విధంగా ముందుగా ఆహారాన్ని సిద్ధపరచుకున్నాయో, మనం కూడా భవిష్యత్తు ఎరిగిన వారుగా, ఆహారం సిద్ధపరిచే వారుగా ఉందాం. ఇలాంటి ఆత్మీయ పాఠాలని, ఆత్మీయ సత్యాలను చీమలు చూసి మనం నేర్చుకోవాలి. అంతే తప్ప చీమకు 6 కాళ్ళు ఉన్నాయా, 2 కాళ్ళు ఉన్నాయా, ఏమండి, చీమలు ఏమండి ఏవో చీమల్లో మందు కనిపెట్టి ఏవేవో పాఠాలు చెప్తారు. కానీ నేర్చుకోవాల్సిన అసలైన పాఠాలు విడిచిపెట్టేసి అంతగా అవసరం లేని వాటి మీద దృష్టి పెట్టి వాటి వలన ఉపయోగం లేదు. సో, దేవుడు చెప్పినటువంటి చీమల ద్వారా దేవుడు ఎలాంటి ఆత్మీయ పాఠాలు మనకు నేర్పిస్తున్నాడో అది మనం నేర్చుకోవాలి. వాటిలాగా శ్రమపడే తత్వం నేర్చుకోవాలి. వాటిలాగా క్రమశిక్షణ కలిగిన జీవితం నేర్చుకోవాలి. వాటిలాగా భవిష్యత్తు గురించి ముందు చూపు, నిత్య జీవం చేరాలనే ఆ యొక్క ముందు చూపు భవిష్యత్తు గురించి, ఇప్పుడే ఆ గొప్ప లోకానికి చేరాలంటే ఇప్పుడే మనం సిద్ధపడాలి. ఇదే అనుకూల సమయం. సో, ఈ టైంలోనే ఆయన వెతకవలసిన టైంలోనే ఆయన వెతకాలి. ఆయన దొరుకు కాలంలోనే ఆయన వెతకాలి. ఏమండి, మనం చనిపోయిన తర్వాత మరి దేవుని కోసం ఏ పని చేయలేం. మనం పోయే పాతాళం, ఒకవేళ పాతాళానికి పోతే అక్కడ ఏమి పని ఉండదు. ఇప్పుడే దేవుని కొరకు మనం ఏది చేయాలని ఇప్పుడే చేయాలి. ఇప్పుడే శ్రమ పడాలి. ఇప్పుడే భవిష్యత్తు గురించి ఆలోచన కలిగి ఉండాలి అనే విషయం ఆ యొక్క జీవుల ద్వారా నేర్చుకొని ఆ దేవాదేవుని ఆశయాలు
తీర్చుదాం. దేవుని ఇష్టాన్ని జరిగించుదాం. అట్టి కృపాదని దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసి ముగించుకుందాం. పరిశుద్ధుల ప్రేమగల మా తండ్రి, ఇంతవరకు నేను నీ వాక్యం ద్వారా